హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకని ఒక గిన్నెలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, రుచి సరిపడినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్, నిమ్మరసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ని మ్యారినేట్ చేసి మూత పెట్టి ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కొద్దిగా పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని